అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. సార్ హోమియోపతి అంటేనే కొంతమందికి బాగా నమ్మకం అనేది ఉంటుంది. మరికొంతమందికి డెఫినెట్‌గా నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళకున్నటువంటి రీజన్స్ వేరు. సో, ఇవాళ ఆ రీజన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసి, సో, వాళ్ళకున్నటువంటి ఆ మిత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకోవాలని అనుకుంటున్నాం. సో, ఫస్ట్ మై క్వెషన్ ఈజ్ అసలు హోమియోపతి ఎలా స్టార్ట్ అయింది? హోమియోపతి ఏదైతే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది, ఇది ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు. మన ప్రదేశంలో వాడుతున్నారు, వేరే ప్రదేశాల్లో వాడుతున్నారు, మన దేశంలో వాడుతున్నారు, లోకంలో కూడా దీని పాపులారిటీ చాలా పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ అందరికి ఏమనిపిస్తుంది, ఒక అపోహ, ఇది ప్రాచీనం కాలంలోకెళ్ళి వస్తుంది అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు. ట్రెడిషనల్ మెడిసిన్లో హోమియోపతి పేరు కూడా చెప్తారు. హోమియోపతి 1796లో స్టార్ట్ అయింది. అందాజాగా ఒక 220 ఏండ్లు అంతే. అయితే మోడర్న్ మెడిసిన్ కన్నా మోడర్న్ ఉన్నది హోమియోపతి. అయితే ఏంటంటే యూరప్లో, ఇది స్పెసిఫికలీ జర్మనీలో స్టార్ట్ అయింది. జర్మనీలో స్టార్ట్ అయింది. అండ్ మా గురుగారు ఎవరైతే మా ఫౌండర్ గారు ఉండే కదా, ఆయన పేరు డాక్టర్ శామ్యూల్ హెనిమన్. అయితే ఆ టైంకి ప్రాక్టీసెస్, మెడికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉండే అవి చూసి, అసలు పేషెంట్ ఫస్టే బాధలో ఉంటాడు. ఎవరు ఇట్లా చెప్పరు కదా, అరే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి అని చెప్పరు కదా, అరే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి సార్ అనేసి చెప్తారు. అవునా కదా? అంటే బాధ ఆల్రెడీ ఉంది పేషెంట్కి. మనం ఇంకా ట్రీట్మెంట్లు ఇచ్చి ఇంకా బాధ పెట్టొద్దు పేషెంట్కి. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చేయా, మింగలేని మెడిసిన్స్ ఇచ్చేయా, ఇంకా పెయిన్ ఇంకా ఇంక్రీజ్ చేయొద్దు. ఆ టైం మెడికల్ ప్రాక్టీసెస్ అసలు చాలా డిఫరెంట్ ఉండే. అంటే బ్లడ్ లెట్టింగ్ కోస్తే బ్లడ్ పోతే రోగం పోతుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నేను. ఇట్లా మళ్ళీ లీచెస్ ఉంటాయి కదా, లీచెస్ అంటే ఒక ఇన్సెక్ట్, అది మొత్తం బ్లడ్ సకింగ్ చేస్తుంది. అవి పెట్టేయడం. అయితే దాంతో బాధ, ఇంకా బాధ ప్లస్ బాధ, 2 బాధ కదా. అయితే అట్లాంటివి అవ్వకుండా ఆల్రెడీ రోగి ఉన్నాడు మనిషి, ఆ రోగిని మనం మంచిగా మళ్ళీ చేయాలి. అయితే బాధ పెట్టకుండా చేయాలి. ఇప్పుడు హోమియోపతి మీరు వినే ఉంటారు, అరే పేషెంట్ ఒక మా పిన్ని ఉండే, ఆమెకి ఇట్లా లంబార్ రీజన్లో నరాలు డ్యామేజ్ అయ్యి ఆపరేషన్ అన్నారు, మళ్ళీ హోమియోపతి వాడితే ఆపరేషన్ లేకుండా తగ్గిందనేసి. అయితే సిద్ధాంతం ఏంది అంటే, ఆపరేషన్ చేయకుండా పేషెంట్కి బాధ పెట్టకుండా రోగం తగ్గించాలి. అయితే ఆ సిద్ధాంతాలతోటి హోమియోపతి అప్పుడు మొదలైంది. కానీ ఇప్పుడు హోమియోపతి అంటే జస్ట్ ఏవి చూసినా కూడా మెడిసిన్ ఏదనేది ఎవరికి తెలియదు. సో అన్ని చూసినా కూడా ఒక చక్కెర బిళ్ళల్లాగా చిన్న చిన్నగా ఉంటాయి. సో అన్నీ నార్మల్గానే నోట్లో వేసుకుంటే తీయగానే అనిపిస్తూ ఉంటుంది. ఇవి అసలు నిజంగానే ఎంతవరకు పనిచేస్తాయని, అరే చక్కెర బిళ్ళల్లో ఎట్లారా పనిచేస్తాయని అడుగుతూ ఉంటారు. దీనికి ఏం చెప్తారు ఆన్సర్? మొబైల్ ఫోన్ కెమెరా సైజ్ ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. ఇంతే ఉంటుంది. అవునా కాదా? కానీ వీడియోలు ఎట్లా వైరల్ అవుతాయి? అవునా కాదా? ఏందంటే కనిపించనికి చక్కెర బిళ్ళ లాగా కనిపిస్తుంది, చిన్న చిన్న గోళీలు ఉంటాయి. అది అందరికీ సేమ్ ఇయ్యము, కనిపించనికి సేమ్ ఉంటాయి. ఉప్పు కర్పూరం సేమ్ కనిపిస్తాయి. అవునా కాదా? కానీ రెండుకి పోలికలు వేరే ఉంటాయి. అట్లనే ప్రతి పేషెంట్కి కూడా మందు ఇస్తే ఇండివిజువలైజేషన్ చేసి ఇస్తాం మందు. అంటే ఇప్పుడు నాకు బీపీ వ్యాధి ఉంది, మీకు బీపీ వ్యాధి ఉంది, మన ఇద్దరు మందు సేమ్ ఉండదు. చూడడానికి సేమ్ ఉంటుంది, కానీ దాంట్లో మందు ఏదైతే కలిపేసి ఇస్తాం అది వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో మనం ఏ మెడిసిన్ అయితే తీసుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్ ఏమేమి మిక్స్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా మనకి అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. అవును, రైట్. సో మనం ఏం మెడిసిన్ తీసుకుంటున్నాం అనేది మనకు తెలుస్తుంది. వెరాజ్ హోమియోపతిలోనే ఇచ్చేటప్పుడు సో మనకు అట్లా ఏమేమి ఇందులోని మిక్స్ చేశారు అని అనేది ఏం చూపించారు కదా, ఎలా తెలుసుకుంటాం మనం? చూపించారంటే ఇప్పుడు ఒక పేషెంట్కి ఒక మందు ఇస్తున్నాం మనం, ఆ పేషెంట్కి మనం రాసి ఇస్తాం కదా, ఈ మందు ఇస్తున్నాం అనేసి రాసి అయితే ఇస్తాం కదా. దాని పేరు ఇది సో అండ్ సో అని ఇస్తున్నాం, బట్ ఈ కాంబినేషన్ లో మనం ఇట్లా డైల్యూట్ చేసాము అని అట్లా ఏమి ఉండదు. రాసి ఇస్తాం, ఇస్తారు, రాసి ఇస్తాం. అవును, ఒక్కొక్కసారి రాసి ఇస్తాం, ఒక్కొక్కసారి రాసి ఇవ్వము, కానీ రాసి ఇస్తాం మాక్సిమం.
సో ఇప్పుడు పెద్ద పెద్ద డిసీజెస్కి ఎంతవరకు హోమియోపతి అనేది పనిచేస్తుంది? ఎలాంటి డిసీజ్ని క్యూర్ చేయడానికి హోమియోపతిని మనం అప్రోచ్ అవ్వచ్చు? ఎటువంటి డిసీజ్ ఉన్నా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఉన్న రోగాలకి వచ్చే రోగాలకి అన్నిటికీ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చిన్న రోగం అన్నారు, పెద్ద రోగం అన్నారు. మేమేమంటాం, రోగం ఈజ్ రోగం. అది చిన్నగున్నా పెద్దగున్నా అది రోగమే కదా. అయితే ఆ రోగం తగ్గాలి అంటే మనం రోగంకైతే ఇవ్వం మందు, మనం మనిషికే ఇవ్వాలి మందు. అండ్ మోర్ ఓవర్ ఏంది అంటే నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. అండ్ పేషెంట్ కాన్ఫిడెన్స్. అది ఏ దాంట్లో అన్నా, అది ఇంగ్లీష్ మందు ఉండొచ్చు, హోమియోపతి మందు ఉండొచ్చు, ఆయుర్వేదం ఉండొచ్చు, యోగా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెంట్ మన దగ్గర వచ్చినాక క్రానిక్ ప్రాబ్లంలకి ఎక్కువ వస్తారు. క్రానిక్ ప్రాబ్లంలకి ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, హోమియోపతి తోటి మెల్లగా తగ్గుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నా, మోకాలు నొప్పులు ఉన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాసిస్ ఉన్నా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా లైఫ్ టైం మందులు వాడాలి అనేసి అంటారు వేరే వాళ్ళు. హోమియోపతి వాళ్ళు ఏమంటారు, ఒక 2 ఏళ్ళు వాడండి పూర్తిగా తగ్గుతుంది కదా మీకు అనేసి అంటారు. ఇప్పుడు 2 ఏళ్ళు వాడితే తగ్గిపోతుంది కదా. ఇప్పుడు లైఫ్ టైం వాడడం స్లోవా, 2 ఏళ్ళు వాడడం స్లోవా? కరెక్టే కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జబ్బు ఏదైతే ఉంటుంది, భయపడితే జలుబు కూడా పెద్ద జబ్బు, భయపడకపోతే ఏ జబ్బు పెద్ద జబ్బు కాదు. భయం, ఫియర్ అనేది ఎక్కువ ఇది చేస్తుంది. యువరాజ్ సింగ్ తెలుసు కదా మీకు, క్యాన్సర్ తోటి ఫైట్ చేసి బయటికి వచ్చిండు ఆయన. ఆ క్యాన్సర్ పెట్టుకొని ఆయన మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయిండు 2011 వరల్డ్ కప్లో. అవునా కాదా? అయితే జబ్బుకి మనం భయపడొద్దు ఫస్ట్. ఇది నేను ఒక మనిషిలాగా చెప్తున్నా మీకు. ఎందుకంటే భయం ఎక్కడైతే మొదలవుతుంది అక్కడే మనం పని తమామైపోతుంది. అయితే భయం అనేది మనం పెట్టుకోవద్దు. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఏ రోగం వచ్చినా మ్యాక్సిమం మేనేజ్మెంట్ అంటే మన సైడ్ నుంచి మనం ఏమేం చేయాలి, డాక్టర్ని అడగాలి. ఏం చేయాలి, 8 గంటలు పడుకుంటాం, టైంకి తినాలి, తింటాం, ఎక్కువ టెన్షన్ పడొద్దు, పడము, మళ్ళీ దాంతోపాటు టైం టు టైం మందులు వేసుకోవాలి. దీనికన్నా ఎక్కువ ఏమైనా చేయగలుగుతామా మనం? లేదు. అది ఫాలో చేయాలి. రోగం గురించి ఆలోచించవద్దు, కథం, లైఫ్ మంచిగా ఉంటుంది. అంటే కొన్ని డిసీజెస్ ఎక్కువ టైం కూడా ఇవ్వవు కదా. సో అలాంటప్పుడు హోమియోపతికి ఒకవేళ వెళితే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో ఇది ఇంత తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి సో హోమియోపతి దీనికి సెట్ కాకపోవచ్చు అని ఏమైనా ఎప్పుడైనా సజెస్ట్ చేసిన సందర్భాలు కూడా లేదు? ఎప్పుడు లేదు, ఇప్పుడు వరకు అయితే లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వర్స్ట్ కేసులు ఉంటాయి అనుకోండి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ వచ్చిండ్రు, మొత్తం ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ వేరే దాంట్లో లేదు. అట్లాంటప్పుడు కూడా మనిషికి ఆశ అయితే ఉంటుంది కదా బట్కేడ్ది. ఇప్పుడు మొత్తం గాన్ కేసు, ఇంకా ఏం చేయలేం, ఏమైనా బయటికి పడితే కూడా లక్తోటి బయట పడతాడు, లేదంటే పట్టుదలతోటి బయటపడతారు అనేసి డాక్టర్లు కూడా చెప్తారు. మనం ఏం చెప్తాం అప్పుడు, హోమియోపతి వాడండి. మీకు ఆయుర్వేదం ఎవరో చెప్పిండ్రు ఇంకా ఇది కూడా వాడొచ్చా అనేసి అడుగుతారు కదా, పేషెంట్ అడుగుతారు, పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ కానీ పేషెంట్లు కానీ. ఇప్పుడు మాకు చెప్పిన వాళ్ళు మీ అడ్రస్ అయితే ఇచ్చిండ్రు హోమియోపతి గురించి. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా వేరే వాళ్ళు వరంగల్లో ఒక మందు దొరుకుతుంది క్యాన్సర్కి, అది కూడా వాడొచ్చా? వాడండి. బెంగళూరులో ఒక మందు దొరుకుతుంది అంట, ఇంకో అతను చెప్పిండు, అది కూడా వాడొచ్చా? వాడండి. మళ్ళీ కొందరు ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు పేషెంట్ పరిస్థితి ఎట్లుంటుందంటే వచ్చే లక్షణాలు, నొప్పి భరించలేని నొప్పి ఉంటుంది ఇప్పుడు ఆ స్టేజ్లో, అది కూడా వాడొచ్చా? వాడండి. ఏది వాడితే అది వాడండి. ఎందుకు? తగ్గితే అన్ని మెడిసిన్సే కదా. ఇప్పుడు అన్ని రకాల జబ్బులని కూడా నయం చేయగలిగినటువంటి శక్తి హోమియోపతికి ఉండేటప్పుడు దీన్ని ఎందుకు నెక్స్ట్ ఆప్షన్ గా చూస్తున్నారు? స్టిల్ ఇప్పటికి 200 years అయింది కదా మనకు హోమియోపతి వచ్చి, రైట్? సో ఎందుకు అలోపతిలో కూడా అప్పుడు నయం కాకపోయినప్పుడు ఆ తర్వాత హోమియోపతి ట్రై చేద్దాం లాస్ట్ ఆప్షన్ గా అని ఎందుకు పెట్టుకుంటున్నారు? అది ఇంతకు ముందు పెట్టుకుంటుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పేషెంట్లకు కూడా ప్రొసీజర్ సింపుల్ కావాలి. చాలామంది ఇప్పుడు సర్జరీస్కి ఆప్ట్ చేస్తలేరు. చాలామంది ఇప్పుడు ఏంది అంటే ఈ మందు తింటే మళ్ళా
ఇంకో సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అని ఇట్లా ఆలోచిస్తున్నారు కదా. అయితే ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి వాడడానికి అందుకే ప్రిఫరెన్స్ చాలామంది ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఒక టైంలో ఎట్లుండే అంటే చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ, వేరే ఫిజిషియన్స్, వేరే డాక్టర్స్ కానీ, వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు కానీ, మళ్ళీ ఏమంటారు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళే తీసుకుంటుండే. ఇప్పుడు కామన్ క్రౌడ్ వాళ్ళు కూడా హోమియోపతి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్లో కూడా చేంజెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చిందా? ఎందుకంటే ఒకప్పుడు చాలా స్లోగా తగ్గుతుంది అని ఇంతకుముందు మీరే చెప్పారు కదా, స్లోగా తగ్గుతూ వస్తుందా అని చాలామందికి ఉంది ఒక అపోహ. బట్ ఇప్పుడు చాలా తొందరగా తగ్గడానికి ఛాన్స్ ఉందని. సో ఈ మెడిసిన్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి ఈ రీసెర్చ్ వీటిల్లో? మెడిసిన్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి అంటే, ఇప్పుడు ఫస్ట్ హోమియోపతి ఎప్పుడైతే స్టార్ట్ అయింది అప్పుడు 50-100 డ్రగ్గులు ఉండే హోమియోపతిలో. ఓకే. కానీ ఇప్పుడు 3000 డ్రగ్గులు ఉన్నాయి. 3000 సో దీని మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ అయితేనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు కావాలి అంటే హోమియోపతిక్ ఫార్మకోపియా ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. ఏమేమి రీసెర్చ్ తోటి ఏమేమి ఇంకా బయట పడ్డాయి అనేసి అన్నీ ఆ పుస్తకంలో పబ్లిష్ అవుతాయి అన్నమాట. ఏవేవి కొత్త డ్రగ్గులు వచ్చినాయి, ఈ డ్రగ్గులు దేనికి వాడితే మంచిగా పనిచేస్తాయి, అది ఇది అనేసి. అయితే ఎవ్రీ ఇయర్ ఇది కొత్తది వస్తూనే ఉంటుంది.